నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడు అనే దానికి పోలవరం ఉదాహరణ అని వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం పెట్టడంపై సంబరాలు చేసుకున్న తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారంటూ మండిపాటు జూన్ 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక డీటెయిల్స్ చూస్తే ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంగా ఎలా మారాడు అనే దానికి పోలవరం ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు అంతా కలియ తిరిగిన ఆయన అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 2019లో తాము అధికారం నుండి దిగిపోయే నాటికి 72% పనులు పూర్తయితే ఈ 5 ఏళ్లలో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం తాజా పరిస్థితులపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. డయాఫామ్ వాల్ ఇక్కడుండే ప్రెస్ లో మీరు చాలా మంది ఉంటారు. నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపూర్కి వెళ్ళి ఇప్పుడు గట్కర్ అక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే మాదిరిగా అప్పుడు ఉమాభారతి మినిస్టర్ అంటే ఆవిని కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి 2 సార్లు అయితే ల్యాండ్ ఎక్విజిషన్ అప్పుడు అంతా కూడా కొంత ట్రబుల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయానా భయానా చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 19 సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం పెట్టడంపై టీఎన్ఎస్ఎఫ్ సంబరాలు చేసింది. అజిత్ సింగ్ నగర్ లోని తెదేపా సెంట్రల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఉమా మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో డిఎస్సిపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రగల్భాలు పలికి యువతతో ఓట్లు వేయించుకుని వారిని నిలువునా ముంచారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో యువతకు అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 2019 ముందు హామీలు ఇచ్చారో జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మెగా డిఎస్సీలు పెడతాం, అలాగే పరిశ్రమలు తీసుకొస్తాం, ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున యువతని నమ్మబలికి ఓట్లు ఇప్పించుకున్నారో అధికారంలోకి వచ్చినాక యువత భవిష్యత్తుని అంధకారంలో పడేశారు. గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సీ కూడా పెట్టలా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలా, ఒక పరిశ్రమ తేకపోగా ఉన్న పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి అవినీతితో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన సందర్భం. అందుకనే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పాం, రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే యువతకు అండగా ఉంటాము, మెగా డిఎస్సి పెడతాము, పరిశ్రమలు తీసుకొస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు
అటేపు ప్రైవేట్ ఉద్యోగాలు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ లేని యువతకి స్కిల్ను డెవలప్మెంట్ చేయటం, ఇన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే 5 సంతకాలు పెట్టారు. ప్రజలకు సంబంధించిన సంతకాలు 5, 4,000 పింఛను, 3,000 పింఛను 4,000 చేయటం కానీ, అలాగే అన్నా క్యాంటీన్లు పెడతాం కానీ, అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయటం కానీ, అట్లాగే మెగా డిఎస్సి ద్వారా మరి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం కానీ, యువతకి ఉద్యోగాలు ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే ఇది ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. యువతకి వాళ్ళ ఒక భద్రత, భరోసా ఈ ప్రభుత్వంలో దొరికింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మిమ్మల్ని అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూన్ 26తో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం జరగాల్సి ఉంది. ఏపీ హోంమంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారంటూ మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్లు ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పని చేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా? చెప్పండి ఒకసారి. అలాంటి బిహేవియర్ మాకు లేదు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పారు. కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు. కానీ ఎవరైతే అన్యాయం చేశారో, అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం. ఓకే, మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయని. దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం. నిజంగానే దాడి జరిగింది అనుకోండి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వాళ్ళనే చర్యలు తీసుకుంటాం. ఏపీ పోలీసులకు హోంమంత్రి అనిత కొన్ని సూచనలు కూడా చేశారు. వైసీపీ మూలాల్ని మైండ్లో నుంచి తొలగించుకోవాలన్నారు, లేదంటే పక్కకు తప్పుకోమన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ కేటాయించారు. ఇక ప్రస్తుతం ఆయా ఛాంబర్లలో ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు సమకూర్చే పనిలో ఉన్నారు. కాగా ఎల్లుండి మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని బీఎంసీ ఫ్లోర్ లీడర్ నిల్వండ్ల బాలస్వామి అన్నారు. నగరంలోని 3 అసెంబ్లీ స్థానాలను మంచి మెజారిటీతో తెదేపా, జనసేన, భాజపా కూటమి కైవసం చేసుకుందని, ప్రజలు ఇచ్చిన తీర్పు మరువలేనిదని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ ఉప ఫ్లోర్ లీడర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, దేవినేని అపర్ణ తదితరులతో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కేక్ కట్ చేసి విజయోత్సవాలు చేసుకున్నారు.
మరి మెగా డిఎస్పీ మీద పెట్టారు. అలాగే రెండో సంతకం మనం అన్నా క్యాంటీన్ల మీద, అలాగే మూడో సంతకం ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ రద్దు మీద, అలాగే నాలుగో సంతకం పెన్షన్లు 4,000 పెన్షన్లు పెంచుతూ 4,000 పెన్షన్లు కానీ, అలాగే సూపర్ 6లో ఏ అయితే చంద్రబాబు గారు చెప్పారో సూపర్ 6 కూటమి ఖచ్చితంగా అమలు పరిస్థితి, ప్రతి ఒక్కటి కూడా సూపర్ 6లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు మరి సూపర్ 6 అభివృద్ధి సూపర్ 6ను అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు గెలవగానే చెప్పారు. దానిలో సుపరిణామంగా ముందు ప్రధానమైనటువంటి అంశాల మీద ఫస్ట్ తొలి సంతకాలు పెట్టి కూడా ప్రజలకు కానుక ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, మోడీ గారు కానీ మీద ఇలా నాయకత్వం మీద విశ్వాసం ఉంది ప్రజలందరికీ. ఆ విశ్వాసాన్ని మేమందరం నిలబెట్టుకుంటాం, బాధ్యతాయుతంగా పనిచేస్తాం. చెత్త పన్ను కూడా చంద్రబాబు గారు రద్దు చేస్తానని చెప్పారు. చెత్త పన్నును కూడా చంద్రబాబు గారు ఖచ్చితంగా రద్దు, ఆల్రెడీ చెత్త పన్ను సేకరించవద్దు, చెత్త పన్ను ఆపండి, ట్యాక్సులు కట్టించుకోవద్దు, చెత్త పన్ను కట్టించుకోవద్దు అని చెప్పి కూడా పిలుపునివ్వడం. మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లో గతంలో ప్రభుత్వం విధించినటువంటి చెత్త పన్నును నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు కూడా మౌఖికంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థలో కమిషనర్ గారిని కూడా కలిసి మేము విజయవాడ నగరపాలక సంస్థలో మీరు చెత్త పన్ను కలెక్ట్ చేయొద్దని చెప్పి గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో మేము కార్పొరేటర్లుగా ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా కమిషనర్ గారిని కలిసి చెత్త పన్ను రాబోయేటటువంటి కౌన్సిల్లో మేము ప్రతిపాదనలు కూడా పెట్టాం. అది చర్చకు వచ్చినప్పుడు తప్పకుండా ఆ ప్రతిపాదనల్ని మేము చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా యొక్క కార్పొరేటర్లు, మా ఫ్లోర్ లీడర్ కానివ్వండి, మా కార్పొరేటర్ల తరఫున రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులను వారిని కలిసి ఈ రకంగా విజయవాడ నగరపాలక సంస్థలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. చెప్తాం, కౌన్సిల్లో వస్తాయిగా మీరే చూద్దరుగా ఏమేమి పెట్టామో. ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు బట్టి చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత ఆనందపడటానికి, అంత సంతోషపడటానికి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని లోపలేయటం, అక్కడి నుంచే మరి వాళ్ళకి పిడుగుపడింది. ఆ రోజు నుంచే మరి ప్రజలందరూ కూడా కంటతడి పెట్టారు, ఏడ్చారు. చంద్రబాబు గారు అంత గొప్ప లీడర్ని లోపలేయటం ఏంటి, అవినీతి లేకుండా వేయటం ఏంటని ప్రజలందరూ బాధపడ్డారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే ఆలోచన, ఓట్లు ఎప్పుడు వస్తుందో ఆలోచన, ఓట్లు వేయాలి, చంద్రబాబు గారిని గెలిపించుకోవాలి అనడానికి ఆ రోజు అదొక నిదర్శనం. మరి అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. మరి ఆ రోజు 5 సంవత్సరాల రాక్షస పరిపాలన అంతమొందింది. నిజమైన స్వేచ్ఛ ఇప్పుడే వచ్చింది. ఆనాడు స్వాతంత్ర దినోత్సవం ఎలా అయితే సంబరంగా జరుపుకున్నారో 1947వ సంవత్సరంలో, మళ్ళీ అలాంటి స్వాతంత్రం ఇప్పుడు వచ్చిందని చెప్పి యావత్ రాష్ట్రం కూడా అందరూ చాలా ఆనంద ఉత్సాహాలతో వేడుకల్లాగా జరుపుకున్నారు. మరి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, మన రాజధాని లేని మన రాష్ట్రానికి అమరావతిని ముఖ్య రాజధానిగా చేసుకుని దాని డెవలప్మెంట్ మీద అందరూ ఫోకస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ కూటమిలో ఉన్నటువంటి జనసేన, మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వారు కూడా మరి ముందుకు వచ్చి ఇంకా విశేషంగా కూడా ఇంకా ప్రజల ఆదరణ వారు చూడగనాలంటే మాత్రం తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందే. అమరావతిని మరి ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అనేక రంగాల్లో కూడా ముందుకు వెళ్తేనే మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాని మీద ముఖ్యంగా కేంద్రీకరణ సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బెజాని జైపాల్ మాట్లాడారు. సెంట్రల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ జగదీష్ అవినీతి అధికారుల సహకారంతో అక్రమ కట్టడాలకు తెరలేపారన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను ధృవీకరించి వాటిని కూల్చివేశారని, ఆ కూల్చివేతల వెనుక ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నారని, ఎమ్మెల్యే బోండా ఉమకు అంటగట్టే ప్రయత్నం మాజీ కార్పొరేటర్ నందేటి జగదీష్ చేస్తున్నారని వెల్లడించారు. నేను బెజ్జం జైపాల్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రకాష్ నగర్ చెందిన నంజెప్ జగదీష్ అనే మాజీ కార్పొరేటరు అతను అక్రమంగా కట్టిన కట్టడాలను ప్రభుత్వం వారు నిన్న కూల్చడం జరిగింది. దానికి నిరసనగా అతను బోండా ఉమేశ్వరరావు గారు కక్షపూరితంగా నా మీద ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని చెప్పి
అసలు నిరసన తెలియజేస్తూ ఆ కొట్ల దగ్గరకు వచ్చి శిరోమండనం చేసుకొని స్వయంగా నిరసన చేస్తున్నానని చెప్పి జనాలను మభ్యపెట్టే రీతిలో ఇవాళ ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ నందెప్ జగదీష్ అనే అతని వ్యక్తి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఉండి కోవర్ట్గా పనిచేసి వైసీపీ పార్టీ రాగానే అధికారంలో రాగానే వాళ్ళతో చేతులు గడిపి అనేకమైన అక్రమాలు చేసి డబ్బు కూడా పెట్టి అక్రమ కట్టడాలు కడితే నిబంధన విరుద్ధంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అవినీతి అధికారుల అండతో వాటిని అలా కొనసాగించాడు. ఇప్పుడు న్యాయమైన పరిపాలన చేసే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడ్డం రాజేశ్వరరావు, నేను విజయవాడ సెంట్రల్ లీగల్ సెల్ ఇన్ఛార్జిని. చూశారు మీరు 2 రోజుల క్రితం జగదీష్ సంబంధించినటువంటి అక్రమ కట్టడాలని కూల్చింది కార్పొరేషన్ అధికారులు. దానికి బోండా గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇదే నందెప్ జగదీష్ ఎస్సీ కులస్తులు అయినప్పటికీ 62వ డివిజన్లో ఒక ఓసీ డివిజన్లోనే అతను సీట్ ఇప్పించి దగ్గర ఉండి సొంత బ్రదర్లాగా గెలిపించుకున్న వ్యక్తిని 2019లో వెన్నుపోటు కాదు ఎదరపోటే పొడిచి అన్యాయానికి తెరదీశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి మీరే చెప్పండి. ఎందుకంటే ఒకవేళ ఇల్లు కనుక అక్రమంగా కూల్చినట్టయితే దానికి సంబంధించి అతను న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే అతను మీరు గమనించి ఉంటారు, ఎన్నికల ముందు కూడా అతను ఎవరినూ అడ్డం పెట్టుకొని టీడీపీలకు వచ్చే ప్రయత్నం చేశాడు. దానిని స్థానికంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఒక్క పెట్టున యాచక వృత్తి చేస్తూ సంపాదించిన సంపాదన అంతా ఆలయాలకే విరాళంగా ఇచ్చిన దాత యడ్ల యాదిరెడ్డి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. తొలుత సత్యనారాయణపురంలోని అంతిమ యాత్ర భవనంలో యాదిరెడ్డి మృతదేహానికి బాబా మందిర కమిటీ గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, అధ్యక్షుడు లక్ష్మణరావు, కార్యదర్శి రవిశంకర్, కోశాధికారి శ్రీహరి, కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు నరసింహరాజు, సాయి సేవకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలిసినటువంటి ఒక యాచకుడు, వృత్తిరీత్యా యాచకుడు అయినప్పటికీ కూడా యాచక వృత్తి ద్వారా యాదిరెడ్డి సంపాదించినటువంటి మొత్తం సొమ్ము అంతటినీ కూడా బాబా గారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. బాబా గారితో పాటు గ్రామ దేవతలకి వెండి కవచాలు తయారు చేయించడం, రాముని వారికి, సీతాదేవికి, లక్ష్మణునికి వెండి కవచాలు తయారు చేయించడం, ఇదిగాక ₹1,00,000 వరకు డైరెక్ట్గా అమ్మవారికి గుడికి అందజేయటం అనేటువంటి జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, బాబా గుడి ముందే యాచకుర్తి నిర్వహిస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి ఆయన ఈ బాబా మందిరానికే సుమారు 10 లక్షల వరకు కూడా అనేక రకాలైనటువంటి సేవలు అందజేయడానికి, ముఖ్యంగా గోశాల నిర్మించడానికి పూర్తి సహాయం అందించడం, అదేవిధంగా ఉండేటువంటి విగ్రహాలకు, బాబా విగ్రహాలకు కానీ ఇతరత్ర వాటన్నిటికీ కూడా ధన సహాయం చేయటం, నారికేళ అభిషేకం చేసినప్పుడు 1,00,000 నారికేళాలతో అభిషేకం చేసినప్పుడు ₹1,00,000 ఇవ్వటం, 1,00,000 కిలోల బియ్యంతో అభిషేకం చేస్తే బాబా గారికి దానికి ఒక 1,00,000, 2 లక్షల కూడా ఇవ్వటం, ఈ రకంగా ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల వరకు కూడా ఈ బాబా గుడికే వెచ్చించడం జరిగింది. బాబాను నమ్ముకున్నటువంటి పద్ధతిలో ఈయన చేసినటువంటి సేవ అనితరమైనటువంటిది. అపరకర్ణుడిగా పేరొందినటువంటి యాదిరెడ్డి గారు తన జీవితంలో భవిష్యత్తులో తన కోసం అంటూ ₹1 కూడా ఉంచుకోకుండా ఆర్జించిన ధనానంతా కూడా భగవంతుడికి అర్పణ చేసినటువంటి మహానుభావుడు ఈ భూలోకంలో ఇంకెవరు ఉండరు. అట్లాంటి మహానుభావుడికి ఆత్మకి శాంతి కలగాలని, మరుజన్మ లేకుండా సాయినాథుడి యొక్క ప్రస్థానంలో చిరస్థాయిగా అక్కడే ఉండిపోవాలని యాచకులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆయన ఎక్కడ ఉండడు. ఒక మన ఆంధ్రలోనే కాకుండా స్టేట్ వైడ్గా అన్ని స్టేట్లలో కూడా ఈయన పేరు పొందారు. ఒక బాబా గుడికే కాదు, అన్ని చోట్ల కూడా ఆయన ₹1 మీరు ఉంటే చాలా, ఆయనకి ఇంకేం అవసరం లేదు ఇంటికి వెళ్ళడానికి. మాకు పదే మా గుడి దగ్గర చెప్తూ ఉంటారు, అయ్యా నేనంటూ ₹1 ఏది ఉంచుకోను, నా అంచెం యాత్ర మీరే చేయాలి, మీ గుడి తరపున మీరే చేయాలి అని ప్రతిసారి ఏ ₹1 ఇచ్చినప్పుడు కనబడడం వల్ల వచ్చిన మా సేవకులందరినీ ఇచ్చేవారు. ఇలాగే గౌతమ్ రెడ్డి గారు అండే ఆయనకి తల్లి తండ్రి మొత్తం గౌతమ్ రెడ్డి గారే గుడి దగ్గర. మాజీ సీఎం జగన్ కొత్త ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు.
ఇకపై జగన్ మాజీ సీఎంగా సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగానే ఆయన భద్రతలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా జగన్ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని సిద్దం చేసుకున్నారు. గతంలో కూడా జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో ప్రైవేటు భద్రతా సిబ్బందిని భారీ మొత్తంలో నియమించుకున్న సంగతి తెలిసిందే. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైందన్నారు. ధర్మారెడ్డి రిటైర్మెంట్ ఇచ్చినంత మాత్రాన, కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినంత మాత్రాన ఇద్దరు శుద్ధపూసలు అయిపోతారా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరుతో సమరత సేవా ట్రస్టుకు నిధుల పేరుతో దోపిడీ జరిగిందంటూ ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెట్టాలి. వాస్తవం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తిరుమలలో జరిగినన్ని అవినీతి పనులు, అక్రమాలు, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన పనులు, రకరకాల అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్, ఇవన్నీ 5 సంవత్సరాల్లో ఎంత ఒక తిరుమల లాంటి ఒక పుణ్యక్షేత్రంలో జరగకూడని పనులన్నీ అవినీతిపరమైన పనులన్నీ పూర్తిగా అక్కడ అధికారుల పర్యవేక్షణలో, ఇంకా చెప్పాలంటే అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఆయనకు అనుసరణలోనే బహుశా జరిగాయేమో. వీటన్నిటికీ ఒక మేజర్ కారణం ధర్మారెడ్డి గారు. ఈ నెల 30వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. ఇంకో వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత చివరిలో వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ ధర్మారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు అందరూ కలిసి వైసీపీ యొక్క అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పూర్తిగా తిరుమలని బస్సు పట్టించారు. సరే, రకరకాల ఇష్యూలు జరిగాయి. ఆయన 30వ తేదీ నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నన్ను ఈవో నుంచి తీసేశారు. ఇప్పుడు ఆయన కేవలం అడిషనల్ ఈవో కాబట్టి నేను మధ్యాహ్నం ఆయన ఇంటిని కూడా వేకేట్ చేశారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో సీఎం క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 19వ తేదీన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఒక వ్యక్తి రాష్ట్రానికి శాపంలా ఎలా మారాడు అనే దానికి పోలవరం ఉదాహరణ అని వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం పెట్టడంపై సంబరాలు చేసుకున్న తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారంటూ మండిపాటు. జూన్ 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.